ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రికే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. అవును బిడ్డా, నేను చెప్పేది అక్షర సత్యం. నీ జీవితానికి కావలసినవన్నీ కూడా నేను నీకు అందించబోతున్నాను. ఇప్పుడే ఇది విను చాలు. నీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నీ బాబా చెప్పేవి ఒట్టి మాటలు కాదు తల్లి, దైవ వాక్కులుగా నిరూపించి తీరుతాను. అలా నిరూపించుకునే బాధ్యత కూడా నాదే కదా. ఇక ధైర్యంగా, ప్రశాంతంగా ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ అద్భుతం ఏంటో, ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు విని తీరాల్సిందేనమ్మా. నీ సాయి తండ్రి మాట వింటే చాలు, నీ జీవితానికి కావలసినవన్నీ కూడా నీకు సమకూర్చేస్తాను. అలానే నీకు ఒక పెద్ద అద్భుతాన్ని కూడా జరిపిస్తాను తల్లి. అది చూడగానే, బాబా, ఇది నా కోసమేనా ఈ అద్భుతము అని నువ్వే ఆశ్చర్యపోతావు. చెప్పాలంటే ఆ అద్భుతం చూడగానే నువ్వే కాదు, నీ తోటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు తల్లి. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల ఆరోగ్యం కోసం, అలానే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నేను ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఇవి నేను ఊరికే చేయడం లేదమ్మా. నీ జీవితాన్ని మంచిగా చక్కదిద్ది నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. ఇవి ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలనే నేను ఇలా చేస్తున్నాను. నా ఈ మాటలను అస్సలు కొట్టిపారేకు తల్లి. నిర్లక్ష్యం చేయకుండా ఇది వింటే నీకే మంచిది. ఇక నీకు ఎన్ని సమస్యలున్నా సరే వాటిని చిత్తు చేస్తాను. అలానే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నిటికీ కూడా పరిష్కారాన్ని అతి త్వరలోనే చూపబోతున్నాను బిడ్డ. అవునమ్మా, నువ్వు నా దగ్గర నీ ప్రతి ప్రార్థనలు అన్నీ కూడా నా దగ్గర పెడుతూనే ఉన్నావు కదా. ఇక వాటన్నిటిని సవ్యంగా జరిపించి, నిన్ను మంచి దారిలో నడిపించి, నీ జీవితాన్ని ఇంకా మంచిగా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా. చెప్పు, నువ్వు నన్నే నమ్ముకున్నావు. నా బిడ్డల్ని నేను ఎలా వదులుతాను? నా బిడ్డకి ఒక అద్భుతమైన, అదృష్టకరమైన విషయాన్ని జరిపించబోతున్నాను. అవును తల్లి, నీకైనా మంచి చేయడానికే నేను ఈ రాత్రిని నిర్ణయించుకున్నాను. ఇది నీకైన రాత్రమ్మా. నీ జీవితం ఇప్పటి వరకు మంచిగా జరగలేదు అని నువ్వు కాస్త బాధపడుతున్నావు కదా. ఇక అది నీ మనసులో కొంచెం దిగులు కూడా ఉంది, అవునా? అంత దుఃఖాన్ని, కష్టాన్ని మాత్రం నేను అనుభవించలేను బాబా, ఇక నా వల్ల కాదు అని బాధపడుతున్నావు. అందుకే అమ్మా, నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి, నీ జీవితాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే నీ ముందుకు వచ్చాను. ఇక నీకు అన్నీ కూడా అనుకూలంగా జరిపించేలా నేను చేస్తాను తల్లి. నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీకు ఏం కావాలో అన్నిటినీ అందిస్తాను. చూడమ్మా, సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. చెడ్డవారు చెడు చేయాలనే లేదు కదా. మాట్లాడాల్సిన దగ్గర నిజం మాట్లాడితే చాలు, ఈ మనుషులు నిన్ను చెడ్డవారిగా ముద్ర వేసేస్తారు. అలాని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా తల్లి. నువ్వు నీలానే మంచిగా ఉండు చాలు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నువ్వు ఎప్పుడు కూడా నీ సాయినే నమ్ముకున్నావు. ఇక ఈ లోకంలో జరిగే విషయాలన్నిటినీ కూడా నీకు తెలియజేస్తాను తల్లి. మంచి ఉద్దేశంతో ఉన్నావు కదా, అందరికీ సాయం చేయడానికే ఉన్నావు. అందుకే నీకు ఎవ్వరూ లేకపోయినా నీ సాయి ఉంటారు. అందుకే నేను ఈ రాత్రి నీ ముందుకు వచ్చాను.
అందరినీ స్నేహభావంతో చూస్తావు, మర్యాదగా చూసుకుంటావు, అందరికీ గౌరవం ఇస్తావు. కానీ నీ మనసులో ఒక్క విషయాన్ని గట్టిగా నమ్ముతున్నావు. నీ సాయి తండ్రి అండగా ఉన్నారు అని గుర్తుపెట్టుకుంటావు. నీ మనసు వ్యతిరేకంగా అడ్డంగా మాట్లాడినా నువ్వు దాన్ని కాస్త నిదానపరిచి బాబా ఉన్నారులే అని సంతోషంగా ఉంటావు. అవును కదా? నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో నువ్వు నమ్మే దానిలో మాత్రం చాలా గట్టిగా బలంగా నిలబడాలమ్మా. అప్పుడే నీ భవిష్యత్తు గొప్పగా హాయిగా ఉంటుంది. ఎవరిని కూడా నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. ఎవరిని మార్చాలి అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అది సాధ్యం కాని పని. అందరితో ప్రేమగా ఉండు చాలు. అది నీ వల్ల సాధ్యమవుతుంది. మంచి విషయం చెయ్యి, మంచి చెప్పు చాలు. అలానే వాళ్ళని అలానే మార్చాలని లేదు. ఇంతవరకు నువ్వు జీవించని జీవితం ఎవ్వరూ మార్చలేదు. కానీ ఇక మీద నువ్వు జీవించే జీవితాన్ని మార్చగల సత్తా, శక్తి నాకు ఉన్నాయి. అది నీకు తెలుసు కదా? నీ సాయి అన్నీ మారుస్తారు. ఇక ఏమాత్రం కూడా నువ్వు ఒత్తిడికి గురవుకు, బాధపడకు. నీ మంచితనం ఏంటో నాకు కూడా తెలుసు తల్లి. సంతోషంగా ఉండు. ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయం నీ జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తుంది. చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? అది నిప్పు మీద కుంపటిలానే ఉంటుంది. వేడిగా మరుగుతున్నా లోపల ఎంతో కష్టాన్ని దిగమింగాల్సి ఉంటుంది. అది తెలిసి చేస్తే మరీ నరకమే కదా. అందుకే చెడ్డవారితో స్నేహం దూరంగా ఉండు. వారు మారి వాళ్ళ తప్పు తెలుసుకున్నారా సరే, అలా కాకపోతే దూరంగా ఉంటేనే మంచిది కదా. నువ్వు వారిని మార్చాలనో తీర్చిదిద్దాలనో నీ సమయాన్ని వృధా చేసుకోకు. చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించు. కాబట్టి వారికి దూరంగా ఉండు చాలు. మంచి మనుషులతో ఉండు, మంచి చేస్తూ ఉండు, మంచిగా ఆలోచిస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు నిన్ను ద్రోహం చేస్తున్నారో, ఎవరు నీకు వెన్నుపోటు పొడుస్తున్నారో అన్నీ అర్థమవుతాయి. స్పష్టంగా నీ కళ్ళకు కట్టినట్లు తెలుస్తాయి తల్లి. ఇక అప్పుడు నీ జీవితం మంచిగా ఎదుగుతుంది. ఆ ఎదుగుదలకు స్వయంగా నువ్వే కారణమవుతావు. ఇక చెడు దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే దగ్గర చేసుకుంటావో అప్పుడు నీ జీవితం మంచిగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. అలానే బిడ్డా, నీ నోటిని ఎప్పుడైతే అదుపు పెట్టుకుంటావో ఇక నీకు అంతా శుభాలే, అంతా ప్రశాంతతే ఉంటుంది అని తెలుసుకో. ఎందుకు అనవసరంగా కొన్ని చోట్ల మాట్లాడి కష్టాలు తెచ్చుకుంటావు చెప్పు? అందుకే కాస్త నీ నోటిని అదుపులో పెట్టుకోమ్మా. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకో. ఇక అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. అలానే నీ బంధం అనేది నీకు అద్దం లాంటిది. ఆ అద్దం మీద పగులుడు లేదా గీత వచ్చినా సరే అద్దం పగిలిపోతుంది కదా. అలానే నీకు నీ బంధానికి చిన్న అపార్థం వచ్చినా సరే ఆ బంధం తెగిపోతుంది. అందుకే నీ ఇష్టమైన బంధంతో నువ్వు ఇంకా బలంగా ఉండు. చివరిగా ఒక్క విషయం, ఈ లోకం గురించి, ఈ మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకి తెలియపరచమ్మా. వారు నీలా కాకుండా మోసపోయి బాధపడకుండా ఉండేలా చూసుకో. ఈ మనుషుల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్పు. నువ్వు పడ్డ కష్టాలు, అలానే అనుభవించిన మోసాలు, నిన్ను పొడిచిన వెన్నుపోట్లు అన్నీ తెలియపరచు. వాళ్ళు వాటిలో నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు. అలా ధైర్యంగా పెంచు తల్లి. ఇక అన్నీ నీకు పూసగుచ్చినట్లు చెప్పాను కదా. నిన్నే కాదు, నీ భవిష్యత్తునే కాదు, నీ పిల్లల భవిష్యత్తును కూడా మార్చే ఒక అద్భుతమైన శక్తిని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అన్నీ మనసులో పెట్టుకొని నీ పిల్లలకు కూడా కాస్త ధైర్యాన్ని నూరిపోయి వాళ్ళకి కూడా నేను తోడుగా ఉంటాను. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. నీ సాయి నీ జీవితాన్ని చక్కగా సరిచేస్తాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. అది నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు 10 మందికి సాయం చేసేలా చేస్తాను. అందరికీ నువ్వు ఉపయోగపడేలా చేస్తాను. బిడ్డా, నేను ఇన్ని చేస్తున్నాను కదా, నా కోసంగా నువ్వు ఒక్క పని చెయ్యి. ఏంటి బాబా అంటున్నావా? ఎవ్వరికీ కూడా హాని తలపెట్టద్దమ్మా. ఈ ఒక్క పని చేస్తే చాలు. 1,000,000 జన్మల పుణ్య ఫలితం నీకు, నీ బిడ్డలకి దొరికేలా చేస్తాను. సరేనా బిడ్డ? నా కోసంగా, నీ సాయి తండ్రి కోసంగా ఈ ఒక్క పని చేస్తావు కదా.
చెయ్యి తల్లి, ఇక నీ జీవితమే మారుతుంది. నేను మారుస్తాను. ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.